న్యూస్ అవర్ బీజేపీ మీద రాహుల్ చేస్తున్న విమర్శలు పెద్దగా పేలడం లేదా? పేల్చేందుకు బాగా ట్రై చేస్తున్నాడని అంటున్నారు. కానీ అవి పేలకుండానే, పెద్ద శబ్దం ఏం చేయకుండానే తుస్సుమంటున్నాయట. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసే విమర్శలను వీలైనంతగా పదునెక్కిస్తారు. రాహుల్ కూడా అలా పదునెక్కించేందుకు ట్రై చేస్తున్నా లాజిక్ అనేది మిస్ అవుతుండటంతో అవి కాస్త తుస్సుమంటున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కేరళ పర్యటనలో ఇలాంటి దృష్టాంతాలు చాలా కనిపిస్తున్నాయట. రాహుల్ ప్రచారంలో పస కనిపించటం లేదా? ఇద్దరి సరసన మూడో సీఎం కూడా బుక్ కావాల్సిందేనా? పసలేని విమర్శలతో రాహుల్ కు మేలు జరిగేనా? ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండాలి? తనను అనుసరించే అభిమానులతో పాటు తనను గమనిస్తున్న సామాన్య ప్రజల మనసులను కూడా గెలుచుకోవాలి. మాట్లాడే మాటలు, చేసే విమర్శలు తటస్థ ఓటర్లను ఆలోచనలో పడేయాలి. క్రమంగా వారి నిర్ణయాన్ని ఆ నాయకుడి ఉపన్యాసాలు ప్రభావితం చేయగలగాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇండీ కూటమి అంతా కూడా అలాంటి బాంబుల్లాంటి డైలాగుల కోసమే ఎదురు చూస్తోంది. ఆ సత్తా రాహుల్ కు మాత్రమే ఉందని కాకపోయినా రాహుల్ చేస్తేనే మేలు జరుగుతుందన్న అభిప్రాయం విపక్ష కూటమిలో విస్తృతంగా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఉండాల్సిన రాహుల్ విమర్శలు అణ్వస్త్రాలు కాదు కదా, దీపావళి టపాకుల్లా కూడా మోతమోగటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేరళలోని వయనాడ్లో పోటీ చేస్తున్న రాహుల్ మళ్లీ ఆ సీటును ఎలాగైనా నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 2019 ఎన్నికల్లో లెఫ్ట్ నేతల సహకారంతోనే రాహుల్ గెలిచారన్న విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీని ఓడించాలన్న ఏకైక ఉద్దేశంతోనే గాక కాంగ్రెస్ కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా రాహుల్ రాజకీయ భవిష్యత్తును పాడు చేయరాదన్న మైత్రీపూర్వక అవగాహనతోనే కేరళ ఎల్డీఎఫ్ నేతలు రాహుల్ గెలుపుకు సహకరించారనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. కానీ ఈసారి మాత్రం వయనాడ్లో ఖచ్చితంగా ఎల్డీఎఫ్ నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాహుల్ తన రాజకీయ అస్త్రాలను ఇద్దరు శత్రువుల మీదికి ప్రయోగించాల్సి వస్తోంది. అటు బీజేపీని ఎలాగూ వదిలిపెట్టకూడదు, మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ కూటమి మీద కూడా అస్త్రాలు ప్రయోగించాలి, లేదా ప్రయోగిస్తున్నట్టు అందరికీ కనిపించాలి. ఇది రాహుల్ ముందున్న ప్రస్తుత కండిషన్ అంటున్నారు రాజకీయ నిపుణులు. అయితే రెండు శత్రు శిబిరాల నడుమ రాజకీయ ఖడ్గచాలనం చేస్తున్న రాహుల్ తన వాగ్బాణాలను ఏమంత గొప్పగా సంధించటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన చేస్తున్న విమర్శలనే ఉదాహరణలుగా ఉటంకిస్తున్నారు నిపుణులు. కేరళలోని కోజికోడ్ బీచ్ లో జరిగిన రోడ్ షోలో రాహుల్ కామెంట్లు రాజకీయ పండితులను ఆలోచింపజేస్తున్నాయంటున్నారు. 24 గంటలు కేంద్రం మీద, పర్టికులర్ గా మోడీ మీద అటాక్ చేసే రాహుల్ కోజికోడ్లోనూ అదే పని చేశారు. జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను, అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసింది. కానీ కేరళ సీఎం పినరయి విజయన్ ని మాత్రం ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు రాహుల్. రాహుల్ ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్తే గత మార్చి నెలలో సీఎం పినరయి విజయన్ కూతురు వీణ మీద ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు పెట్టారు. వీణకు ఆమె సొంత కంపెనీ అయిన ఎగ్జాల్జిక్ సొల్యూషన్స్ కి కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ఓ ప్రైవేటు మినరల్ కంపెనీ నిధులను దారి మళ్లించిందనేది ఈడీ అభియోగం. ఈ రెండు కంపెనీల నడుమ 2018-19 మధ్య నిధుల బదలాయింపు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ప్రైవేట్ మినరల్ కంపెనీ నుంచి వీణకు, ఆమె కంపెనీకి నిధులు జమైనప్పటికీ వీణ ఐటీ కంపెనీ ఎలాంటి సర్వీసులు అందించలేదట. మరి ఏ సర్వీసులు అందించకుండానే దాదాపు 2 కోట్ల నిధులు ఎందుకు బదిలీ అయ్యాయనే అనుమానం ఐటీ అధికారులకు కలిగింది. వారందించిన ఒప్పుతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ వారు ఫిర్యాదు చేశారు. ఎస్ఎఫ్ఐఓ ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ అధికారులు వీణ మీద కేసు పెట్టారు. సరిగ్గా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కూతురుకు, ఆమె కంపెనీకి నిధులు అక్రమంగా దారి మళ్లాయనే విషయాన్ని రాహుల్ చెప్పదలుచుకున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆ మెసేజ్ ని వయనాడ్ ఓటర్లకు కన్వే చేయడానికి రాహుల్ హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ అంశాలను ఎత్తుకున్నారని, వారు ఎలా అరెస్ట్ అయ్యారో అలాగే కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈడీ అధికారులు అరెస్టు చేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్న అంశం నిపుణులు భావిస్తున్నారు. హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులోనే అరెస్ట్ అయ్యారు.
అయితే అరెస్టుకు కాస్త ముందే ఎంతో ముందు చూపుతో ఆయన పదవి నుంచి తప్పుకోవటం విశేషం. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఆ విధంగా ఈడీ అధికారుల చొరవతో ఇద్దరు సీఎంలను అరెస్టు చేసినప్పుడు కేరళ సీఎం విజయన్ ని మాత్రం ఎందుకు అరెస్టు చేయటం లేదని రాహుల్ నేరుగా మోడీ మీదికి ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారంటున్నారు. ఆయన్ని సీఎం కుర్చీ నుంచి ఎందుకు పదవీచ్యుతుని చేయటం లేదని, అసలు విజయన్ ని పల్లెత్తు మాట కూడా అనటం లేదని రాహుల్ అంటున్నారు. అలాగే విజయన్ కూడా బీజేపీ నాయకుల మీద ఎలాంటి కామెంట్లు చేయటం లేదనేది రాహుల్ మరో అభియోగం. పాపం రాహుల్ విమర్శలు చేయాలి కాబట్టే చేస్తున్నాడని, అందులో బీజేపీ గాని అటు విజయన్ ని గాని ఇరుకున పెట్టే అంశాలేవీ లేవని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. వీణ మీద కేసు నమోదైందే మొన్న మార్చిలో. 3-4 ఏళ్ల క్రితం నిధుల బదలాయింపులు పరిశీలించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి మదింపు వేయటానికి ఎలాగో సమయం తీసుకుంటుంది. పక్కా ఆధారాలు సేకరించుకున్నాకే ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారు. ట్రాన్సాక్షన్స్ లో అక్రమాలు జరిగినట్టు తేలితే మరింత లోతైన దర్యాప్తు అవసరమని వారు భావిస్తే వారు ముందుగా వీణను అప్రోచ్ అవుతారు. ఆ తర్వాతే దర్యాప్తు అంశాలను బట్టి సీఎం జోలికి వెళ్తారు. అంతే తప్ప అదిగో పులి అనగానే ఇదిగో తోక అనే రీతిలో ఈడీ అధికారుల ఇన్వెస్టిగేషన్ ఉండే అవకాశం లేదన్న భావన కేజ్రీవాల్ అరెస్టుతో తేలిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే విషయం ఇప్పుడు ప్రజలందరికీ బోధపడింది కూడా. కానీ రాహుల్ మాత్రం గ్రౌండ్స్ బలహీనంగా ఉన్న క్రమంలో పినరయి విజయన్ ని అరెస్టు చేయటం లేదని, అటు మోడీపై నేరుగా అటాక్ చేయటం వల్ల ఉపయోగం లేదంటున్నారు. మోడీ అండ్ విజయన్ కూడబలుక్కొని మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేసుకున్నారేమో అనే ఇండైరెక్ట్ అనుమానాన్ని కూడా రాహుల్ వ్యక్తం చేస్తుండటం విడ్డూరమే అంటున్నారు విశ్లేషకులు. అందుకే రాహుల్ విమర్శలు చేస్తున్నారే తప్ప అందులో బలమైన గ్రౌండ్స్ మాత్రం లేవంటున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో లెఫ్ట్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉండగా, కేరళలో మాత్రం అదే లెఫ్ట్ పార్టీతో శత్రుత్వం ప్రదర్శిస్తుండటం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. లెఫ్ట్ పార్టీతో గత ఎన్నికల్లో పొత్తులాంటి వైఖరి అవలంబించి ఈసారి శత్రు వైఖరి ప్రదర్శిస్తున్నారా లేక నటిస్తున్నారా అన్న అనుమానాలకు తావిస్తోంది. కేవలం వైనాడ్లో గెలవకపోతే తన భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతోనే తప్ప పినరయి విజయన్ మీద నిజమైన వ్యతిరేక వైఖరి ఎలా అవుతుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.